తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే సార్. నమస్తే. సార్, కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యేటప్పుడు నిజంగా చాలా వరకు సిమ్టమ్స్ అనేవి ముందుగానే గుర్తిస్తే దీని నుంచి కూడా బయటపడే అవకాశం ఉంది అంటూ ఉంటారు. సో దీనికి సంబంధించి సివియర్ అయినప్పుడు ఒక సిమ్టమ్స్, లేదా మైల్డ్గా మనకి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకొక సిమ్టమ్స్ లాంటివి ఉంటూ ఉంటాయి. సో అసలు స్టార్టింగ్ స్టేజ్లో ఫెయిల్యూర్ అవుతుంది అనే టైంలో ఎంత గ్యాప్లో దీన్ని గుర్తించవచ్చు, అసలు ఎంత టైంలో తెలుస్తుంది అంటారు? రీనల్ ఫెయిల్యూర్ అంటాం, కిడ్నీ ఫెయిల్యూర్. సో ఇక్కడ ముందు మనకు ఎలా తెలుస్తుంది అంటే చాలా మటుకు ఏంటంటే అనీజీనెస్ ఒకటి, వీక్నెస్, ఫ్రీక్వెంట్గా టైర్డ్ అవ్వడము, అండ్ కొంతమంది లేదంటే యూరిన్ ఫ్రోతీ లాగా అంటే నురుగులాగా వస్తుంటుంది. అండ్ కొంతమంది ఏంటంటే జనరల్గా మనకు ఫ్రీక్వెంట్గా ఎలా అయితే యూరిన్ వస్తుందో ఆ క్వాంటిటీ తగ్గిపోవడం కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ తగ్గిపోవడము ఇది నోటీస్ చేయడం. కొంతమంది ఏంటంటే ఫ్రీక్వెంట్గా అవుతుంది, మామూలు కంటే ఎక్కువ అవడం, బట్ క్వాంటిటీ తగ్గుతుంది బట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ అవడం. అండ్ పర్టికులర్ నైట్ టైమ్స్ కూడా పడుకున్నప్పుడు, అంతకుముందు వాళ్ళు లేవకుండా వాళ్ళు కూడా కొద్దిగా రెగ్యులర్గా లేస్తున్నారు మధ్య మధ్యలో ఒక 2-3 సార్లు, 1 టైం 2 టైమ్స్ అని అంటే కూడా ఇది కొద్దిగా కిడ్నీ రిలేటెడ్ ఏమైనా సిమ్టమ్స్ ఉండొచ్చు అని. అండ్ కొంతమందికి ఏదంటే ఆకలి లేకపోవడం, తినాలని ఇంట్రెస్ట్ పోవడము, లేదంటే ఒక విధమైన వామిటింగ్ ఫీలింగ్, ఒక్కోసారి వామిటింగ్ అవ్వడము ఇలా జరుగుతుంటాయి. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు కిడ్నీ మన బాడీలోని టాక్సిన్స్ని తీసేస్తుంది, ఫిల్టర్ చేసి అది యూరిన్లో పంపిస్తుంది. సో కిడ్నీ ఫెయిల్యూర్ అప్పుడు ఏంటంటే టాక్సిన్స్ బయటికి వెళ్లకుండా బాడీలో ఉండిపోతాయి. సో దీనివల్ల ఏదంటే అన్ఈజీగా అవ్వడం, బాడీ అంతా ఒక విధమైన అన్ఈజీనెస్ రావడము, స్టమక్లో ఒక్కోసారి అన్ఈజీగా ఉండి పెయిన్ రావడము, ఆకలి లేకపోవడము, అండ్ ఒక్కోసారి వామిటింగ్స్ అవ్వడం, లేదంటే మోషన్స్ అవ్వడం, ఇట్లా కొద్దిగా ఎప్పుడు రాకుండా చేంజెస్ అనేది కనబడతాయి. ఇంకా కొంతమంది లేదంటే కొన్ని స్టేజెస్లో కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ ఫేస్ కానీ ఉబ్బడం, నీరు అంటే యూరిన్ బయటికి ఫ్రీక్వెంట్గా వెళ్ళాక అక్యుములేట్ అయ్యి వాపులు వస్తాయి. సో కాళ్ళు వాస్తున్నాయి ఫ్రీక్వెంట్గా, లేకపోతే ఫేస్ ఉబ్బుతుంది. సో ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ వస్తాయి. అండ్ ఇంకొంతమందిలో ఏంటంటే కన్ఫ్యూజన్ ఉంటుంది, మైండ్లో కొద్దిగా కాన్సన్ట్రేషన్ దెబ్బతినడం, కన్ఫ్యూజన్ ఉండడము, ఒక్కొక్కసారి నేమ్స్ కరెక్ట్గా వాళ్ళు మర్చిపోవడం, పలకలేకపోవడము, ఇట్లాంటి కొన్ని బ్రెయిన్ ఫ్యాగ్ టైప్లో కన్ఫ్యూజన్ రావడం ఇలాంటివి ఉంటాయి. అండ్ కొంతమంది నిద్ర అప్పటిదాకా బాగున్నా సడన్గా నిద్ర కూడా పట్టకపోవడము, ఏదో ఆలోచనలు రావడం, టెన్షన్ రావడము, సో ఇట్లాంటి కొన్ని ఫ్రీక్వెంట్ సిమ్టమ్స్ ఉంటాయి. సో పర్టికులర్గా ఏంటంటే ఈ డయాబెటీస్ పేషెంట్స్ అండ్ హైపర్ టెన్షన్, బీపీ ఉన్న వాళ్ళు, వీళ్ళకి ఈ సిమ్టమ్స్ వస్తున్నాయి అంటే చాలా కేర్ఫుల్ ఉండాలి. ఎందుకంటే మిగతా వాళ్ళకంటే సరే అది వేరే ఇన్ఫెక్షన్ ఏదన్నా మనం బయట ఫుడ్ తినడమో లేదా ఇంకేదో కారణం వల్ల రావచ్చు కొన్ని. బట్ డయాబెటిక్స్ అంటే హై బీపీ కానీ హై షుగర్ ఉన్న వాళ్ళలో కిడ్నీ ఫెయిల్యూర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటి వాళ్ళు కానీ లేదంటే ఏదైనా బాగా స్ట్రెస్ ఎక్కువ ఉండే జాబ్ చేసే వాళ్ళు, లేదంటే ఫ్యామిలీలో ఏదైనా స్ట్రెస్ ఉండడం, లేదంటే బిజినెస్ లాస్ అయ్యి కొంతమంది ఆ కండిషన్లు ఉన్నప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ వస్తున్నాయి అన్నప్పుడు కూడా వాళ్ళు నెగ్లెక్ట్ చేయకూడదు, కేర్ఫుల్గా ఉండాలి. సో ఇలాంటి వాళ్ళు ఏదంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి యూరాలజిస్ట్ని ఫస్ట్ కిడ్నీ ఫంక్షనింగ్ టెస్ట్ అంటే క్రియేటిన్, యూరిక్ యాసిడ్, యూరియా, జిఎఫ్ఆర్ ఇలాంటివి ఎంత ఉంది కౌంట్. జనరల్గా ఏంటంటే సీరం క్రియేటిన్ అనేది 1.3, 1.4 లోపల ఉండాలి జెంట్స్లో, లేడీస్లో 1.2 లోపల ఉంటే అది నార్మల్ కిందికి వస్తుంది. సో ఈ 1.5 అబోవ్ వచ్చింది అంటే కిడ్నీ ఫంక్షనింగ్ దెబ్బతింటుంది అని అర్థం. అంటే ఇది జెనెటికల్గా కూడా ఉంటుందా సార్? జెనెటికల్ చాలా రేర్ ఇది, బట్ అంటే కామన్గా అనేది ఏంటంటే హై బీపీ పర్టికులర్గా కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ పట్టించుకోకుండా పనిలో పడి లేదా ప్రెషర్ టెన్షన్లో ఉండి మెయింటైన్ చేయక టాబ్లెట్స్ సరిగ్గా వేసుకోక 200 అలా కూడా వస్తుంది కొంతమందికి బీపీ. అలాంటప్పుడు అది దాని ఎఫెక్ట్ కిడ్నీ మీద ఉంటుంది. ఈవెన్ షుగర్ కూడా హై షుగర్ 400, 500 పోస్ట్ లంచ్, ఫాస్టింగ్లో 200 అబోవ్ వచ్చి కొంతమందికి సఫర్ అవుతుంటారు. అలాంటి వాళ్ళలో కూడా కిడ్నీ మీద ఎఫెక్ట్ వస్తుంది. సో అలాంటప్పుడు ఏంటంటే సీరం క్రియేటిన్ పెరగడం, కొంతమందికి యూరిక్ యాసిడ్, యూరియా పెరగడం ఇలాంటివి అవుతాయి. సో అలాంటిది బిగినింగ్లోనే ఇనీషియల్గానే మనకు జస్ట్ ఇప్పుడు 1.5 నుంచి 2 లోపల ఫైండ్ అవుట్ అవుతే దాని అంటే ఈజీగా మనం రికవరీ చేయొచ్చు. ఎందుకంటే కిడ్నీ ఫంక్షనింగ్ అనేది మళ్ళీ మా మెడిసిన్స్తో నార్మల్ వస్తుంది. అండ్ దానికి ఏంటంటే కొంత డైట్ మెయింటైన్ చేయాలంటే ఆల్రెడీ అలాంటి సిమ్టమ్స్ నేను ఉరుగు వస్తుంది యూరిన్లో, ఒక్కోసారి బ్లడ్ కూడా వస్తుంది కొంతమందికి యూరిన్లో రావడం, కలర్ చేంజ్ అవ్వడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో అట్లాంటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేయాల్సింది ప్రోటీన్ అంటే నాన్ వెజిటేరియన్, అవుట్ సైడ్ ఫుడ్ ఇట్లాంటివి బంద్ చేయాలి ఇమీడియట్గా. అండ్ చాలామందికి ఏదైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే నీళ్ళు ఎక్కువ తాగమని చెప్తుంటాం మేము.
కిడ్నీ స్టోన్స్ కానీ ఇట్లాంటివి వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ ఎక్కువ తాగాలి. బట్ ఇక్కడ ఏంటంటే కిడ్నీ ఫంక్షనింగ్ దెబ్బతిన్నది అన్నప్పుడు వాటర్ అనేది తగ్గించాలి. ఎందుకంటే కిడ్నీ ఆల్రెడీ ఫంక్షనింగ్ తగ్గింది, డ్యామేజ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఎక్కువ వాటర్ తాగితే అది ఇంకా ప్రెషర్ ఎక్కువ అవుతుంది కిడ్నీ మీద. దానివల్ల క్రియేటిన్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే కిడ్నీ పేషెంట్స్ కానీ పర్టికులర్ ఈ CKD అంటాం దీన్ని, క్రానిక్ కిడ్నీ డిసీజ్. సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే 1.5 లీటర్ పర్ డే మ్యాక్సిమం. అంటే ఆ 1.5 లీటర్లోనే మజ్జిగ తాగినా, టీ, కాఫీ తాగినా, ఏం తాగినా కూడా ఈ అంతా 1.5 దాటకుండా తాగమని చెప్తాం. నాన్ వెజ్ బంద్ చేయాలి. కొంతమందికి పొటాషియం పెరుగుతుంది దీంట్లో. అలాంటి వాళ్ళు బనానా, అరటిపండ్లు తినకూడదు, మ్యాంగోస్ తినకూడదు, ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అవి కంపల్సరీ మెయింటైన్ చేయాలి. సాల్ట్ మెయిన్గా, సాల్ట్ అనేది వీలైనంత వరకు తగ్గించాలి, ఆయిల్ తగ్గించాలి. సో ఈ బాడీలో ఏవైతే అక్యుములేషన్, ఈ వాపులు వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళైతే ఈ సాల్ట్ అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. సో ఇలాంటివన్నీ కొన్ని మెయింటైన్ చేయాలి. అండ్ సీరం క్రియేటిన్ అనేది మనకు మెయింటైన్ అవ్వడానికి మెడిసిన్స్ ఉంటాయి మన దగ్గర. జనరల్గా అలోపతికి వెళ్తే అంటే వాళ్ళు ఏదో ఇనిషియల్లో కొన్ని ఇస్తారు ట్యాబ్లెట్స్, కొంతవరకు ఓకే. బట్ తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అలోపతిలో దాని ట్రీట్మెంట్ లేదు. జనరల్గా సీరం క్రియేటిన్ 4 దాటింది, ఇంకా 5, 6కి వస్తుందంటే వాళ్ళు డయాలసిస్ లేదు. కొద్దిగా యంగ్స్టర్స్ అయితే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. బట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చెప్పాలంటే 50% కంటే ఎక్కువ సక్సెస్ లేదు. అది కూడా చాలా హెడేక్, చాలా రిస్కీ అది. సో అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేకుండానే ఇనీషియల్గా తెలుసుకుంటే మా దగ్గర 100% ట్రీట్మెంట్ ఉంది. కిడ్నీ ఫెయిల్యూర్ కూడా మళ్ళీ నార్మల్గా అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, నమస్తే.